Yeah, good evening, all of you. హలో మా వాయిస్ వినపడుతుందా? గుడ్ ఈవినింగ్ సార్. సార్ వినిపిస్తుంది. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్ ఈవినింగ్. సో లాస్ట్ క్లాసెస్ పేరోల్ మేనేజ్మెంట్ చేస్తున్నారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియరా? ఓకే, క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాసెస్ లో? ఎనీవన్? ఓకే, డన్ గైస్. సో టుడే వచ్చేసి మనకి టాలీ ప్రైమ్ 6.0లో మనం టాలీ ప్రైమ్ 3.0లో వచ్చిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ గురించి టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఆ ఫీచర్స్ ఏంటి, ఆ ఫీచర్స్ మనం ఇక్కడ ఎలా యూజ్ చేస్తాం అనేది క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో మల్టిపుల్ బ్రాంచ్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ చేసి, సో 2-3 కంపెనీస్ ఉంటే 2-3 కంపెనీస్ ఒకే కంపెనీలో మనం డేటాను ఎలా మెయింటైన్ చేయాలి, ఓకే, తర్వాత ఇండివిజువల్ గా నెంబర్ సిరీస్ ఏ విధంగా సెటప్ చేయాలి, మనం ఏది యాక్టివ్ లో పెట్టుకోవచ్చు, ఏది ఇన్యాక్టివ్ లో పెట్టుకోవచ్చు, ఓకే, ఒకే కంపెనీకి 3 జిఎస్టి రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఏ విధంగా సెటప్ చేయొచ్చు, ఇవన్నీ కూడా టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే ఆఫ్టర్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత డౌట్స్ క్లారిఫై చేద్దాం. తర్వాత మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్ ఏమైనా పెండింగ్ ఉంటే రాయండి. మేబీ మన 3 డేస్, ఐ థింక్ నెక్స్ట్ 3 డేస్ లో మనకి కోర్స్ అయిపోతుంది. రిమైనింగ్ ఎవరైతే ఆల్రెడీ 7th రోజులో కోర్సులో ఉన్నారో ఒక 10 డేస్ మీకు అందరు కూడా ఆన్లైన్ అసెస్మెంట్స్ రాయడానికి, ఈ కంటెంట్ ఇంకా ప్రిపేర్ అవ్వడానికి, సో ఆ 10 డేస్ ఆర్ 15 డేస్ టైం ఇస్తాను. అవన్నీ మీరు రాసేసుకొని మంచిగా ఫైనల్ లింక్ ఇవ్వనప్పుడు నేను ఫైనల్ లింక్ ఇస్తాను. ఓకే, 10 డేస్ తర్వాత ఎగ్జామ్ ఫైనల్ లింక్. ఇవన్నీ రాశారంటే వీటి మీదనే క్వశ్చన్స్ మీకు అక్కడ ఫైనల్ ఎగ్జామ్ లో ఉంటాయి. వాటిని బాగా మీరు ప్రిపేర్ అయ్యారంటే చాలు. ఓకే, ఏ గ్రేడ్ కానీ ఏ ప్లేస్ గ్రేడ్ కానీ రావాలి. ఓకేనా? డన్. చూడండి, పీపీటీ కనబడుతుందా? యా. సో టాలీ ప్రైమ్ 3.0 ఫీచర్స్. బ్రాంచ్ అకౌంటింగ్ అంటమ్మా. బ్రాంచ్ అకౌంటింగ్, మల్టిపుల్ జిఎస్టి రిజిస్ట్రేషన్, యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్ ఎలా సెటప్ చేసుకోవాలి, మల్టిపుల్ బ్రాంచ్ అకౌంటింగ్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, తర్వాత కంపెనీ లెవెల్లో కానీ లెడ్జర్ లెవెల్లో కానీ స్టాక్ లెవెల్లో కానీ ఏ విధంగా మనము డేటాని ఆల్టర్ చేసి ట్యాక్స్ అనేది సెటప్ చేయొచ్చు, అది ఏ విధంగా సెటప్ చేస్తాం. తర్వాత చూడండి, సో లోకేష్ మర్చెంట్స్ 2.1 లో అయితే సింగిల్ జిఎస్టి నెంబర్, అదే టాలీ ప్రైమ్ 3.0కి వస్తే మల్టిపుల్ జిఎస్టి రిజిస్ట్రేషన్స్ అట్ ఏ టైం ఒక కంపెనీ కింద, అది ఎలా సెటప్ చేయాలి. తర్వాత మల్టిపుల్ ఓచర్ నెంబర్ సిరీస్, ఏ కంపెనీకి ఆ కంపెనీ నెంబర్ సిరీస్ అని సపరేట్, అది ఎలా సెటప్ చేయాలి. ఓకే, రీయూజ్డ్ కంటెంట్ అంట, దాన్ని ఏ విధంగా బ్యాక్ తీసుకురావాలి. రీయూజ్ రిలేటెడ్ ఓచర్ నెంబర్, ఇప్పుడు ఏదైనా ఒక ఓచర్ డిలీట్ చేశారు, అదే ఓచర్ ని మళ్ళీ బ్యాక్ తెచ్చి దాని మీద ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి, అది ఎలా సెటప్ చేయాలనేది టుడే టాలీ ప్రైమ్ 6.0లో 3.0 సంబంధించిన ఫీచర్స్ ని ఎలా మెయింటైన్ చేయాలనేది టుడే క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఓకే, సో న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా టెక్నికల్ పాయింట్స్ మా, కొన్ని ఫీచర్స్ యాడ్ గా రావడం జరిగింది. కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, ఇన్వేజ్ నో పెట్టండి, ఇన్వెంటరీ ఆప్షన్స్ 2 వేసి పెట్టండి. ఇప్పుడు జిఎస్ లోకి రండి, ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఎంటర్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉంది నా కంపెనీ రెగ్యులర్,
ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జిఎస్టీ నెంబర్ ఇస్తున్నాను. ఓకే, 37 ABCDE 1 2 3 4. ఓకే, A1Z8 అనుకోండి. ఇది ఒక జిఎస్టీ నెంబర్. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జిఎస్టీ నెంబర్. బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ చూడండి, క్రియేట్ అనదర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఫర్ ది కంపెనీ. ఎస్, ఎంటర్ ఇవ్వండి. అక్కడికి ఒక కంపెనీకి సంబంధించిన జిఎస్టీ నెంబర్ ఫిల్ అయింది, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ. తెలంగాణ అంటే 36. ఇది వచ్చేసి తెలంగాణ జిఎస్టీ నెంబర్. ఒకే టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోనే 3 బ్రాంచ్లు మెయింటైన్ చేస్తున్నాం. బ్యాక్ అనేది ఎస్. మరొకటి కర్ణాటక, బెంగళూరు 29. మూడు బ్రాంచ్లు క్రియేట్ చేసిన. బ్యాక్ వెళ్ళి కావాలంటే చూడండి, ఒకటేమో ఆంధ్రప్రదేశ్ కంపెనీ, మరొకటేమో కర్ణాటక కంపెనీ, మరొకటేమో తెలంగాణ కంపెనీ. 3 జిఎస్టీ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి. ఎస్కేప్. ఓకే, ఇప్పుడు సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్. ఎస్. ఓకే, సో ఇప్పుడు మీ కంపెనీలో ఒకే రకమైన ఐటమ్ ని మీరు మార్కెట్ లో సేల్ చేస్తున్నారు. 5% ఐటమ్స్ మీ దగ్గర ఉన్నాయి. సో ఇంకా మిగతాది 12, 18, 28 లేవు. ఓన్లీ 5% ఐటమ్ మాత్రమే ఉంది. అలాంటప్పుడు మనం F11 లోనే ఏ విధంగా ట్యాక్స్ ఇవ్వాలి చూద్దాం. HSN నెంబర్, ఇక్కడ స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్, ట్యాక్సబుల్ 5%. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఓకే, ఇప్పుడు 5% మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు ఓచర్లోకి వెళ్తున్నా. చూడండి, ఇక్కడ జిఎస్టి రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్, రిసిప్ట్ ఆంధ్రప్రదేశ్, జర్నల్ ఆంధ్రప్రదేశ్, పేమెంట్ ఎక్కడ వెళ్ళినా కొత్తగా ఇక్కడ వస్తుంది. ముందు వచ్చేది కాదు. ఎప్పుడైతే మల్టిపుల్ జిఎస్టి రిజిస్ట్రేషన్ చేశారో అప్పుడు వచ్చేస్తుంది. సో ఇప్పుడు పర్చేజ్లోకి వెళ్తున్నాను. ఒక పర్సన్ తీసుకుంటున్నా, ఆల్ట్ సి, కళ్యాణ్ పర్చేజ్, సన్రీ క్రెడిటర్స్ 37, కంట్రోల్ ఇయర్, పర్చేజ్ అకౌంట్స్. ఇక్కడ చూడండి, మీరు F11 లో ట్యాక్స్ ఇచ్చారండి, కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చారు. ఇక్కడ ఆటోమేటిక్ అవే తీసుకున్నాయి చూడండి. కంపెనీ మనం ఏమైనా తీసుకున్నామా? ఏమి తీసుకోలేదు. ఆటోమేటిక్ గా HSN నెంబర్, పర్సంటేజ్ ఆటోమేటిక్ గా వచ్చేసాయి. మనం ఏం చేయలేదు. సేవ్, ఆల్ట్ సి, ఆల్ట్ సి, ఇన్వాయిస్ నెంబర్స్. ఇప్పుడు నేను ఐటమ్ లో కూడా ఏం ట్యాక్స్ ఇవ్వలేదు. HSN నెంబర్ ఆటోమేటిక్ వచ్చింది, 5% ఆటోమేటిక్ వచ్చింది. మనం ఏమి చేయలేదు. ఆల్ట్ సి, ఓపో, తర్వాత నోకియా, ట్యాక్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి, హెచ్జిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, హెచ్జిఎస్టి. ఇవి కామన్ గా ఇచ్చాం. ఓకేనా? ఇప్పుడు సేల్స్ లోకి వెళ్దాం. ఓకే, చూడండి పైన
జిఎస్టి రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ అని వచ్చింది. ఓకే, ఆల్ట్ సి. బాలు ప్రైవేట్ లిమిటెడ్. కంట్రీ డెబ్టార్స్. సేల్స్ అకౌంట్స్ చూసారా, హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఎస్సి. ఓకే, జిఎస్టి రేట్ అండ్ రిలేటెడ్ డీటెయిల్స్ జిఎస్టి. మనం ఏమి ఇవ్వలేదండి. ఎఫ్ లెవెల్లో మీరు ఏం ట్యాక్స్ ఇచ్చారో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఐటమ్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఐటమ్స్ కి ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్ తీసుకుందో చూడాలి. అప్పుడు రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్, ఆల్టీఎఫ్ 5% ట్యాక్స్ పడింది. 5% సేవ్ చేయండి. ఓకే, డన్. తర్వాత మళ్ళీ బాలు ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుంటున్నాను. సార్, నాకు 5% ఐటమ్స్ వద్దండి, నాకు 12% ఐటమ్స్ సంబంధించిన ఎంట్రీస్ రావాలి. అప్పుడు ఏం చేయాలి? కంపెనీ కోడ్ లెవెల్లో ఉండేది అలాగే పెట్టి లెడ్జర్ లెవెల్లో ఉండే ట్యాక్స్ ను మార్చాలి. కంట్రోల్ ఎంటర్. ఇక్కడ స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. హెచ్ఎస్ఎన్ నెంబర్ మార్చుకోండి. ఏ డేట్ నుంచి మార్చాలనుకుంటున్నావు? 1 ఏప్రిల్ 24, 1 ఏప్రిల్ లాస్ట్ ఎంట్రీనా, 28 ఈ రోజు ఎంట్రీనా, లేకుంటే రేపటి ఎంట్రీ నుంచా? ఫైనాన్స్ ఇయర్ బ్యాక్ ఎండ్ లో పెట్టాను. నాకు 12% ట్యాక్స్ కావాలా? ఫైనాన్స్ ఇయర్ నుంచి మారుస్తాం. ఇప్పుడు ట్యాక్స్ ఎంత పడుతుంది చూద్దాం. ముందేమో 5% తీసుకుంది, ఇప్పుడు ఎంత ట్యాక్స్ పడుతుందో చూద్దాం. రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1. చూసారా, ఇప్పుడు 12% తీసుకుంది. ముందేమో కంపెనీ కోడ్ లెవెల్ ట్యాక్స్ పడింది, ఇప్పుడు లెడ్జర్ లెవెల్ ట్యాక్స్ పడింది. ఇప్పుడు లెడ్జర్ లెవెల్. కంట్రోల్ ఏ, సేవ్, ఎస్కేప్. ఓకే సార్, కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఎలా చేయాలో తెలుసుకున్నారు, లెడ్జర్ లెవెల్ ఎలా చేయాలో తెలుసుకున్నారు. ఇప్పుడు ఐటమ్ లెవెల్లో ట్యాక్స్ ఎలా పడాలో తెలుసుకోవాలి. అలాంటప్పుడు ఫస్ట్ లెడ్జర్ లెవెల్లో ఉండేది తీసేసి కంపెనీ కోడ్ లెవెల్లో ఎలా ఉందో అలా ఫస్ట్ సెట్ చేయాలి. అలా సెట్ చేయాలంటే జస్ట్ యాజ్ పర్ కంపెనీ గ్రూప్ అని పెట్టేయండి, అంతే. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ కంపెనీ గ్రూప్. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఐటమ్ లెవెల్లో మార్చాలి. కంట్రోల్ ఎంటర్. కంట్రోల్ ఎంటర్లోకి వెళ్ళి, సార్ నాకు 12% వద్దండి, నాకు 18% ట్యాక్స్ కావాలి. ఇక్కడ హెచ్ఎస్ఆర్ నెంబర్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఇప్పుడు 18%, 12 కాదు 18% ట్యాక్స్. చూద్దాం ఒకసారి బ్యాక్ వచ్చి రిఫ్రెష్ చేయండి. రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1. చూసారా, 18% ట్యాక్స్ పడింది. కంపెనీ కోడ్ లెవెల్ అయినా ఇవ్వచ్చు, లెడ్జర్ లెవెల్ అయినా ఇవ్వచ్చు, ఐటమ్ లెవెల్ అయినా మనం ట్యాక్స్ అనేది ఇవ్వచ్చు. ఇదే మల్టీ బ్రాంచ్ అకౌంటింగ్ అంటారు.
ఓకేనా? డన్. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ఏముంది? ఇప్పుడు మల్టిపుల్ వోచర్ నంబర్ సీరీస్ ఎలా సెటప్ చేయాలి? ప్రోఫిక్స్ లేదా సఫిక్స్ అంటాం. ప్రోఫిక్స్ లేదా సఫిక్స్. ఇప్పుడు దానికన్నా ముందు మల్టిపుల్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేశారు కదా! యాక్టివ్‌లో పెట్టుకోవాలన్నా, ఇనాక్టివ్‌లో పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. F11కి వెళ్ళి జీఎస్టీలోకి వెళ్తే ఇప్పుడు నేను కర్ణాటక నాకొద్దు అంటారు. బ్యాక్ వెళ్ళండి. ఇక ఇన్‌యాక్టివ్ అని పెట్టొచ్చు. ఏ డేట్ నుంచి? లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి. సేవ్ చేయండి. ఇప్పుడు చూడండి, పైది యాక్టివ్‌లో ఉంది. తెలంగాణ యాక్టివ్‌లో ఉంది. కర్ణాటక ఇన్‌యాక్టివ్‌లో ఉంది. మళ్ళీ యాక్టివ్‌లోకి పెట్టుకోవాలి. ఓపెన్ యాక్టివ్ ఏ డేట్ నుంచి? ఫైనాన్షియల్ ఇయర్ నుంచి. మళ్ళీ చూడండి, యాక్టివ్‌లోకి తెచ్చుకున్నాం. ఇలా యాక్టివ్, ఇన్‌యాక్టివ్‌లోకి మార్చొచ్చు. ఇప్పుడు డే బుక్‌లో వెళ్తే మీరు 1, 2, 3 ఇవి సేల్స్ ఇన్వాయిసెస్. వీటికి ముందు కంపెనీ పేరు, వీటికి ఎండింగ్‌లో ఫైనాన్షియల్ ఇయర్ రావాలి. అప్పుడు ప్రొఫిక్స్ అండ్ సఫిక్స్ ఎలా సెట్ చేయాలి? ప్రొఫిక్స్ అండ్ సఫిక్స్‌ని ఎలా సెట్ చేయాలి? సేల్స్‌లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ 4 అని రాకూడదు. టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే TSPL/001/2425 ఫైనాన్షియల్ ఇయర్ అని రావాలి. అప్పుడు మనము ప్రొఫిక్స్ అండ్ సఫిక్స్‌ని ఎలా సెటప్ చేస్తాం? ఏ కంపెనీకి ఆ కంపెనీకి సెపరేటు. ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు, తర్వాత మనకి కర్ణాటకకి. ఇండివిడ్యుయల్‌గా సెటప్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఆల్టర్‌లోకి వెళ్ళాలి. వోచర్ టైప్‌లోకి వెళ్ళాలి. సేల్స్‌లోకి వెళ్ళాలి. ఇక్కడ మెథడ్ ఆఫ్ వోచర్ నంబరింగ్ బిహేవియర్ అండ్ ఇన్సర్షన్ డిలీషన్ అది కాకుండా F12కి వెళ్తే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటది. డిఫైన్ మల్టిపుల్ నంబరింగ్ సీరీస్ ఫర్ వోచర్స్. డిఫైన్ మల్టిపుల్ నంబరింగ్ సీరీస్ ఫర్ వోచర్స్. ఈ ఆప్షన్ ఏసి పెడితే ఈ బయటుండే ఆప్షన్స్ వెళ్ళిపోతాయి కనిపించకుండా. ఇప్పుడు వెళ్ళిపోయాయా ఆటోమేటిక్‌గాని? అవి లోపలికి వెళ్ళిపోయింటాయి. డిఫైన్ మల్టిపుల్ నంబరింగ్ సీరీస్ ఫర్ వోచర్స్. దీన్ని ఏసి పెట్టాలి. ఓకే. అప్పుడు ఈ ప్లేస్‌లోకొస్తాం. ఇక్కడ కంపెనీకి సెపరేట్‌గా, ఇండివిడ్యుయల్‌గా సెటప్ చేసుకోవాలి. క్రియేట్ సీరీస్. ఫస్ట్ ఏపీ. ఇక్కడ ఆటోమేటిక్. ఇక్కడ రిటైన్ ఒరిజినల్ వోచర్ నంబర్ అని తీసుకోవాలి. నంబర్ వోచర్స్ అని పెట్టుకుంటే, నువ్వు డిలీట్ చేసి వింటే కనిపించకుండా పోతాయి. ఇప్పుడు సేల్స్ 10 ఇన్వాయిస్‌లు పోస్ట్ చేసావు. ఐదో ఇన్వాయిస్ డిలీట్ చేసావు. ఆరో ఇన్వాయిస్ 5కొస్తది. ఏడో ఇన్వాయిస్‌కి 6కొస్తది. అది ఏంటి? నంబర్ వోచర్స్. అలా కాకుండా రిటైన్ ఒరిజినల్ వోచర్ నంబర్ పెట్టావంటే, నువ్వు ఐదో నంబర్ డిలీట్ చేస్తే ఐదో నంబర్ డిలీట్ అవుతది. 6దేం జంప్ అవ్వదు. 6లోనే ఉంటది. ఓకే. 4లోనే ఉంటది. ఐదో నంబర్ డిలీట్ అయినట్టుగా మనకు తెలిసిపోతది. అది ఈ ఫీచర్ దీంట్లో ఇచ్చిన కొత్త ఆప్షన్. రిటైన్ ఒరిజినల్ వోచర్ నంబర్ అంటారు. తర్వాత సెట్ ఆల్టర్ అడిషనల్ నంబరింగ్ డీటెయిల్స్. ఈ ఆప్షన్ ఏసి పెట్టాలి. ఇక్కడ సెటప్ చేసుకోవాలి. స్టార్టింగ్ నంబర్ 1, విడ్త్ ఆఫ్ న్యూమరికల్ పార్ట్ 3, ప్రొఫైల్ విత్ 0. ఫైనాన్షియల్ ఇయర్ 14 ఇవ్వాలి. ఇక్కడ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 14. ఇక్కడ ఏపీ స్లాష్ 14. ఇక్కడ స్లాష్ 24, 25. ఈ మధ్యలో నంబర్ మనకి 001, 002 అలా రావడానికి ఇక్కడ విడ్త్ ఆఫ్ న్యూమరికల్ పార్ట్ 3 అని పెట్టాం. నువ్వు 2 పెట్టావనుకో 01, 02, 03 అలా వస్తది. సేవ్ చేయండి. ఇది ఏపీకి సెటప్ చేసినాం. నెక్స్ట్ తెలంగాణకి సెటప్ చేయాలి. టీజీ.
తర్వాత టీజీ తర్వాత కేఏ. ఓకే, బ్యాక్ సేవ్ చేయాలి. ఇక్కడ చూడండి, డిఫాల్ట్ జిఎస్టి రిజిస్ట్రేషన్, యూజ్ కామన్ ఓచర్ నెంబరింగ్, సిరీస్ ఫర్ ఆల్ జిఎస్టి రిజిస్ట్రేషన్. ఇక్కడ నువ్వు ఎనీ అని పెట్టేస్తే ఏ కంపెనీలో ఉంటావో ఆ కంపెనీలో ఉంటావు. అలా కాకుండా ఆంధ్ర అని పెట్టానుకో, ఇక్కడ నువ్వు తెలంగాణలో ఎంట్రీ పాస్ చేసినా ఆటోమేటిక్గా నెంబర్ జంప్ అయిపోయి ఆంధ్రప్రదేశ్లో వచ్చి నిలబడుతుంది. తెలంగాణ పెడితే ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పెట్టారనుకోండి, మీరు తెలంగాణ బ్రాంచ్లో ఎంట్రీస్ పాస్ చేస్తున్నారు, ఎంట్రీ పాస్ అవుతానే మళ్ళీ వచ్చి ఆంధ్రప్రదేశ్లో నిలబడుతుంది. అదే తెలంగాణ పెట్టారనుకోండి, మీరు ఆంధ్రాలో ఎంట్రీ పాస్ చేస్తున్నారు, మళ్ళీ కర్సర్ వచ్చి తెలంగాణ నిలబడుతుంది. అలా లేకుండా మనం ఎన్ని అని పెట్టుకోవాలి, ఏ కంపెనీలో ఉంటే ఆ కంపెనీలోనే ఉన్నట్టుగా. ఇప్పుడు వచ్చేస్తాకి వెళ్ళండి, ఇక్కడ కంపెనీ ఆర్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఒకసారి సేల్స్ లోకి వెళ్ళండి. ఏపీ ఇప్పుడు చూసారా, AP-001-2425 మళ్ళీ ప్రెస్ గా 1వ నెంబర్ నుంచి వచ్చింది, బాలు ప్రైవేట్ లిమిటెడ్. సేవ్ చేయండి, మళ్ళీ బాలు తీసుకోండి. మళ్ళీ బాలు తీసుకోండి. మళ్ళీ బాలు తీసుకోండి. ఓకే, టోటల్ గా 5 బిల్స్ చేశారు చూడండి. AP-005, AP-004 ఆటోమేటిక్ గా చూడండి. ఇప్పుడు వెళ్ళి డే బుక్ చూడండి, ఇక్కడ చూసారా 1 2 3 4 5 నెంబర్ సిరీస్ ఆటోమేటిక్ ఆర్డర్ లో వచ్చిందా. ఓకే, ఇప్పుడు ఏపీలో పోస్ట్ చేశారు, ఇప్పుడు తెలంగాణలో పోస్ట్ చేద్దాం. తెలంగాణ మార్చుకోవాలి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉందా తీసేసి తెలంగాణ రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం ఏముంది, ఆంధ్రప్రదేశే కనబడుతుంది. ఒకసారి కంపెనీ ట్యాక్స్ రిజిస్ట్రేషన్లో వెళ్ళి తెలంగాణ తీసుకోండి, అప్పుడు ఇక్కడ కూడా తెలంగాణ రిజిస్ట్రేషన్ మారిపోతుంది. దీని యొక్క నెంబర్ సిరీస్ కూడా సపరేట్ వస్తుంది. బాలు బాలు అనేది ఇప్పుడు నువ్వు తెలంగాణలో ఉంది నీ కంపెనీ, బాలు అనేవాడు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సేల్స్ అంటే సేల్స్ ఐజిఎస్టీ వస్తుంది, సేల్స్ ఐజిఎస్టీ లోకల్ కాదు కదా. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఐజిఎస్టీ. దీని సిరీస్ సపరేట్ గా వచ్చింటారు చూడండి. TG-001, TG-002, TG-003, TG-004. కర్ణాటక సపరేట్ గా రావాలి. కేఏ కేఏ కర్ణాటక రిజిస్ట్రేషన్ KA-001 బాలు ప్రైవేట్ లిమిటెడ్. ఇది కూడా అదర్ స్టేటే కదా, కర్ణాటక అంటే కంపెనీ.
చూడండి ఇక్కడ కేఏ చూసారా? ఏ సిరీస్కి ఆ సిరీస్ సపరేట్గా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నామండి. ఆంధ్రప్రదేశ్లో 5 ఇన్వాయిసెస్ నేను పోస్ట్ చేశాను. నేను థర్డ్ ఇన్వాయిస్ డిలీట్ చేస్తున్నాను. దీని వాల్యూ మారుద్దాం ఒకసారి, ఎందుకంటే సేమ్ వాల్యూ ఉన్నాయి కదా. ఇక్కడ 20,000 ఇస్తున్నా. 20,000 అంటే 23,600. సో దాని కింద ఉండేది కూడా నేను వాల్యూ మారుస్తున్నా. 18,000. దాని వాల్యూ వచ్చేసి 21,240. నేను మూడో నెంబర్ డిలీట్ చేస్తున్నా. ఆల్ట్ డి. ఇప్పుడు మూడో నెంబర్ 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 5 ఉంది. మూడో నెంబర్ లేదు. అంటే నెంబర్ జంప్ కాలేదు. నాలుగో నెంబర్ 3కి జంప్ కాలేదు. ఐదో నెంబర్ 4కి జంప్ అవ్వలేదు. ఆ ఫీచరే టాలీ ప్రైమ్ 3.0లో మనకు వాళ్ళు ఇచ్చింది. ఓకే, సో డన్. ఇప్పుడు ఆ డిలీట్ చేసిన నెంబర్ మీదనే సేమ్ వాల్యూ ఇచ్చైనా మనం టైప్ చేసుకోవచ్చు. లేదు వేరే వాల్యూతోనా ఆ డిలీట్ చేసిన నెంబర్ మీద ఎంట్రీ పాస్ చేయొచ్చు. ఎలా? వచ్చేసి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మోర్ డీటెయిల్స్, జిఎస్టీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. ఇక్కడ సెలెక్ట్ అన్యూజ్డ్ వోచర్ నెంబర్. మూడో నెంబర్ డిలీట్ చేసాం, అది ఓపెన్ చేయండి. సో బాలు ప్రైవేట్ లిమిటెడ్ తీసుకోండి. సేల్స్ ఐటమ్ తీసుకోండి. సేమ్ వాల్యూ ఇస్తావా వేరే వాల్యూ ఇస్తావా నీ చాయిస్. సేవ్. వెళ్ళి చూడండి. 1 2 4 5 3 కూడా వచ్చింటుంది చూడండి. వచ్చింది అక్కడ. సేమ్ డిలీట్ చేసిన నెంబర్ మీదనే వేరే వాల్యూస్ తో ఎంట్రీ చేయొచ్చు. లేదా నీకు వాల్యూ గుర్తుంది అంటే అదే క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇలా డిలీట్ చేసేది కూడా బ్యాక్ తెచ్చే కెపాసిటీ దీనికి ఉంది. అదే 2.1లో కానీ అప్పుడైతే గన ఈ ఫీచర్ లేదు. డిలీట్ చేసినామంటే ఇన్వాయిస్ అన్ని మిస్ మ్యాచ్ వచ్చేటి. ఓకే, అలా యూజ్ చేసేవాళ్ళం. సో దీన్నే మల్టీ బ్రాంచ్ అకౌంటింగ్ అంటారు. మల్టీ బ్రాంచ్ అకౌంటింగ్. ఓకే, అదే మీరు రీ నెంబర్ ఓచర్ పెట్టారనుకోండి, రిటైర్డ్ ఓచర్ నెంబర్ తీసేసి రీ నెంబర్ ఓచర్ పెట్టేశారంటే జంప్ అవుతాయి, కంపల్సరీ జంప్ అవుతాయి. ఓకే, క్లియర్ మా? ఎనీ డౌట్స్? టాలీ ప్రైమ్ 3.0 ఉన్న డౌట్స్ ఏమైనా ఉన్నాయా? 3.0లో టాలీ ప్రైమ్ 6.0లో 3.0 సంబంధించిన ఫీచర్స్ డిస్కస్ చేస్తాం. ఓకే సార్ ఈ Done, ఫీచర్స్ guys. అన్ని కూడా 6.0లో ఉంటాయి కదా సార్? ఇప్పుడు దానిలో చెప్పింది ఏదైనా ఒక అప్గ్రేడ్ అయిందంటే దాంట్లో ఉన్న ఫీచర్స్ యాడ్ చేస్తూ ఇంకా కొత్తగా తీసుకొస్తారు. ఓకే, యా, ఇవి చేయండి. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే, యా, బాయ్ మా.